అదే మా ఇళ్ల మధ్యన వద్దు, రాళ్ళు విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దు అంటున్నాం. మేము అందరం ముస్లింసే ఉన్నాం ఇక్కడ. 150 సంవత్సరాల నుంచి అలాంటి ఏం లేవు మా ఇళ్ల దగ్గర. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ స్వామీజీ చెప్పాడు ఇక్కడ పెట్టాలా, అది అక్కడ పెట్టాలా అని అంటున్నారు. దానికి మేము ఒప్పుకోవటం లేదు. వాళ్ళు వాదుకొచ్చి ఇక్కడే వేయాలా, మేము ఇక్కడ వేసి తీరుతాం అంటున్నారు. ఇక్కడ ఎందుకు వేస్తారు మీరు, మీ ఇళ్ల కాడ వేసుకోమని మేము చెప్తున్నాం అంతే. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. పెద్ద మనుషులు వచ్చి చెప్పినా ఒప్పుకోవటం లేదు. మేము వేసేదే అంటున్నారు. బొల్మేరా అని మా ముస్లింస్ ఇళ్ల పక్కన వేస్తున్నారు. బొల్మేరా అంటే గవర్నమెంట్ దాటి సెంటర్లు 3 ఉన్నాయి ఆడ. అటు నుంచి వేసుకోవాల్సింది మీ ఇళ్ల మధ్య వేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులు తీసుకొచ్చి భయపిస్తా ఉన్నారు. నిన్నైతే 4-6 వచ్చారు. నిన్న ఆ గుంట కాడ మేము నిలబడినందుకు వేయకూడదని ఆ బొడ్రాళ్ళు మమ్మల్ని చంపైన ఆ గుంటలు వేసి అమరు కట్టుకోండి అనేసాం మేము. యుఆర్ఓ వాళ్ళు వస్తే వాదులు జాస్తి అయిపోయి మన పక్క 120 ఇళ్ల మధ్యన ఎందుకు వేయాలా, అన్ని తెలుగు వాళ్ళ పక్కన వేసుకోవాలా, మన పక్క వద్దు అని మేము అడగస్తా ఉన్నాం. ఏం లేవు మా ఇళ్ల కాడ, అందుకని మాకు వద్దు అంటున్నాం. సమస్యలు వద్దు, అందరం ఒకేలాగా ఉన్నాము అంటే వేయాల్సిందే ఏమైనా సరే. సమస్యలు వస్తాయి మాకు. మా పక్కన ఉండకూడదు అని. ఇప్పుడు చిన్న రాయి అంటారు, రేపు గుడి కట్టాలంటారు, రేపు తిరునాలు చేయాలంటారు, అవన్నీ ఏమో జాతరలు చేయాలంటారు. వాళ్ళ పనులకి మా పనులకి గిట్టదు. అప్పుడు మా పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు తగులు పెట్టుకుంటారు. గొడవలు ఇప్పుడు కలిసిమెలిసి ఎలా ఉన్నామో అలాగే ఉందాము. గొడవలు వద్దు, మేము బాగే ఉన్నాము. మీ ఏరియాలో మీ ఏమన్నా కార్యక్రమాలు చేసుకోండి, మా ఏరియాలో వద్దు మీ కార్యక్రమాలు అని మేము చెప్తున్నాం. వాళ్ళు వింటం లేదు. పెద్దవాళ్ళు చెప్పినా వింటున్నా. పోలీసులు తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. బెదిరించినా మేము పోలీసులు కూడా చెప్పాము, మమ్మల్ని చంపేసి వేసిపోండి సార్, మేము అయితే ఒప్పుకోము వేయటానికి. మేము గొడవలకు రావటం లేదు, వేయొద్దు ఇక్కడ మా ఏరియాలో అని చెప్తున్నాం. మసీద్ ఇక్కడే ఉంది, మా ఇల్లు ఇక్కడే ఉన్నాయి, మా సమాధులు ఇక్కడే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఏం లేవు. మా ఏరియా అంతా ఒక పక్క ఉంది, వాళ్ళ ఏరియా ఒక పక్క ఉంది. అది స్వామీజీ చెప్పాడు అని చెప్తారు, రేపు ఇంకో స్వామీజీ చెప్పాడు పెద్ద గుడి కట్టాలి ఇక్కడ అంటారు, ఇంకోటి చెప్తారు. అందుకని వద్దు అంటున్నాం మేము, అంతే. గొడవలు వద్దు అంటున్నాం అంతే. ఎవరికో ఒంట్లోకి వచ్చి మా 120 ఇళ్లనే కట్టాల్సిందే అంటా ఉందంట అమ్మ తల్లి వచ్చి. ఆ అమ్మ తల్లి కానీ మేము నమ్మటం లేదు. డబ్బులు పెట్టుకోమని చెప్తుందో ఇక్కడ వేస్తా ఉంటే ఆ చెట్టు చేయాలనుకుంటుండ్రు. అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం అంటే మేము వేయలేము. మా ప్యానాలైనా తీస్తే అయినా గవర్నమెంట్ అవతల మీకు పొలివేరు ఉంది కదా, అక్కడ వేసుకోండి మీరు, మేము కాదనలేదు. మా ఈ మసీద్ వరకు మా పొద్దు గవర్నమెంట్ దాకా వద్దు. బొడ్రాలు వేయాలని వాళ్ళు తెలుగు మాకు వద్దు. ఒకరని ఎందుకు చెప్పాలా, తెలుగు వాళ్ళు చేస్తానన్నారు, మాకు వద్దు. మా పోరాటం వద్దు. మీ ఊళ్ళో మీ ఇళ్ళ కాడ ఎన్నైనా చేసుకోండి, మేము వచ్చి అడిగితే అప్పుడు మీ చోట్ల మీరు వేసుకోండి, మేము కాదన్నా. ఆ 3 ఒకటి అక్కడ వేసుకున్నారు, ఒకటి అక్కడ వేసుకున్నారు, ఇంకోటి అక్కడ వేసుకున్నారు. 3 రాళ్ళు వేసినా నడి ఊళ్ళో ఏడ వేయలేదు. పోరాడుతా ఉన్నారు వాళ్ళు, మేము కానీ పోరాడుతానే ఉన్నాము.
వెనక పిల్లకాయలు బడి వెనక వేయాలని ఇప్పుడు మళ్ళీ బడి ఎంత లేదు, ఏం లేదు. ముస్లిం ఇళ్ళ మధ్యన గవర్నమెంట్ అవతల వేసుకోండి.